రేపటి ప్రపంచానికి ఏఐ ఆహ్వానం. ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా పోతాయా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఇదంతా సంస్థల లోపలే జరుగుతుంది. అక్కడి ఏఐతో ఒక కొత్త వ్యవస్థను నిర్మిస్తున్నారు. అందుకోసం అనేక మంది కలిసి పనిచేస్తారు. అయితే చివరి కర్తవ్యం వారిదే, కానీ లక్ష్యం ఒకటే: తెలివైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను తయారు చేయడం. ఏదైనా రంగంలో మొదటగా మనకు అనిపించే వ్యక్తి డేటా ఇంజనీర్. అతడిని ఒక రైతుతో పోల్చవచ్చు. రైతు భూమిని సిద్ధం చేస్తాడు, విత్తనాలు వేసే ముందు నేలను శుభ్రం చేస్తాడు. అలాగే డేటా ఇంజనీర్ పెద్ద పెద్ద డేటా సముద్రాన్ని సేకరించి శుభ్రపరిచి ఉపయోగించేలా తయారు చేస్తాడు. ఏఐకి డేటా లేకపోతే అది పనిచేయదు. అందుకే ఈ పాత్ర అత్యంత కీలకం. డేటా సైంటిస్ట్ ఆ తర్వాత రంగంలోకి దిగే వ్యక్తి డేటా సైంటిస్ట్. అతన్ని ఒక శాస్త్రవేత్తగా ఊహించుకోవచ్చు. డేటాలో దాగి ఉన్న నమూనాలను గుర్తించడం తన బాధ్యత. ఉదాహరణకు, ఒక బ్యాంకులో మోసపూరిత లావాదేవీలు ఎక్కడ జరుగుతున్నాయి, లేదా నగరంలో ట్రాఫిక్ ఎందుకు పెరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం డేటా నుంచి కనుగొంటారు. ఎంఎల్ ఇంజనీర్. ఇప్పుడు కథలోకి ఎంఎల్ ఇంజనీర్ వస్తారు. డేటా సైంటిస్ట్ కనుగొన్న నమూనాలను తీసుకుని వాటిని ఒక పని చేసే మోడల్గా తయారు చేస్తారు. ఇది ఒక ఇంజనీర్ తయారు చేసే మెకానిక్ లాంటి పాత్ర. కేవలం సిద్ధాంతం కాకుండా అది నిజంగా పని చేయాలి. అదే తన బాధ్యత. ఏఐ ఆర్కిటెక్ట్. ఇక్కడతో కథ ఆగలేదు. ఒక పెద్ద వ్యవస్థను నిర్మించాలంటే ఒక రూపకల్పన అవసరం. అక్కడే ఏఐ ఆర్కిటెక్ట్ పాత్ర మొదలవుతుంది. ఒక పెద్ద భవనాన్ని నిర్మించడానికి ఆర్కిటెక్ట్ ఎలా పథకం వేస్తారో, అలాగే ఏఐ ఆర్కిటెక్ట్ మొత్తం వ్యవస్థను ఎలా పనిచేయాలో నిర్మిస్తాయి. ఏఐ టెక్నాలజీ ఎలా వాడాలి, ఎలా కలపాలి, భవిష్యత్తులో ఎలా విస్తరించాలి, ఇవన్నీ ఆర్కిటెక్ట్ ఆలోచనలో ఉంటాయి. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్. ఇప్పుడు ఈ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకెళ్లాలి. అందుకే ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ రంగంలోకి వస్తాడు. తన పని ఒక దర్శకుడి లాంటిది. వినియోగదారులకు ఏ సమస్య ఉంది, ఏఐ దానిని ఎలా పరిష్కరిస్తుంది, వ్యాపారానికి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై ప్రోడక్ట్ మేనేజర్ దృష్టి సారిస్తాడు. డేటా అండ్ ఏఐ ట్రాన్స్లేటర్. కంపెనీకి ఒక పెద్ద సమస్య వస్తుంది. టెక్నాలజీ టీం మాట్లాడే భాష ఒకటి, వ్యాపార టీం మాట్లాడేది మరొకటి. ఈ రెండు ప్రపంచాల మధ్య వారధిగా పనిచేసే వ్యక్తి డేటా అండ్ ఏఐ ట్రాన్స్లేటర్. వీరు టెక్నాలజీని వ్యాపారానికి అర్థమయ్యేలా చెప్పే అనువాదకులుగా వ్యవహరిస్తారు. యుఎక్స్ డిజైనర్. ఈ వ్యవస్థను మనుషులు సులభంగా ఉపయోగించాలంటే యుఎక్స్ డిజైనర్ అవసరం. వీరు ఒక ఇంటి లోపలి అలంకరణ చేసే వ్యక్తిలా ఉంటారు. వ్యవస్థ ఎంత శక్తివంతమైనదైనా అది సులభంగా ఉపయోగించలేకపోతే ఆశించిన ప్రయోజనం దక్కదు. అందుకే వినియోగదారుల అనుభవాన్ని యుఎక్స్ డిజైనర్ అందంగా తీర్చిదిద్దుతారు. ప్రాంప్ట్ ఇంజనీర్. ఇప్పుడు కథలోకి ప్రాంప్ట్ ఇంజనీర్ అనే కొత్త పాత్ర వస్తుంది. జనరేటివ్ ఏఐ వ్యవస్థతో సరైన ప్రశ్న అడిగితేనే ఖచ్చితమైన సమాధానం ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రశ్నలను నిర్మించడం ఒక కళ. ఇదే ప్రాంప్ట్ ఇంజనీర్ పని. మోడల్ వ్యాలిడేటర్. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఏఐ నిర్ణయాలు సరైనవేనా? అక్కడే మోడల్ వ్యాలిడేటర్ రంగంలోకి వస్తారు. వీరు ఒక పరీక్షాధికారి లాంటి వాళ్ళు. మోడల్ సరిగ్గా పనిచేస్తుందా, తప్పులు వస్తున్నాయా అన్నది పరిశీలిస్తారు. ఏఐ ఎథిసిస్ట్. ఇక చివరగా ఒక ముఖ్యమైన పాత్ర ఏఐ ఎథిసిస్ట్. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా అది మనుషుల విలువలను గౌరవించాలి. ఏఐ న్యాయంగా ఉందా, పక్షపాతంగా ఉందా, సమాజానికి హాని చేస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వాళ్ళే వీరు. రిస్క్ అండ్ గవర్నెన్స్ స్పెషాలిటీ. ఈ సమయంలో కంపెనీకి ఒక కొత్త అవసరం వస్తుంది. ఏఐని వాడేటప్పుడు ప్రమాదాలేంటి, డేటా సురక్షితంగా ఉందా, వినియోగదారుల హక్కులు కాపాడుతున్నామా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యక్తే ఏఐ రిస్క్ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్ట్. వీరు ఒక న్యాయ సలహాదారులా వ్యవహరిస్తారు, పర్యవేక్షిస్తారు. ఇక డెసిషన్ ఇంజనీర్. ఈ వ్యవస్థలో మరో ముఖ్యమైన పాత్ర డెసిషన్ ఇంజనీర్. డేటా, మోడల్స్, వ్యాపార లక్ష్యాలు ఇవన్నీ కలిపి సరైన నిర్ణయాలను రూపొందించడం డెసిషన్ ఇంజనీర్ పని. ఒక కంపెనీ ఎలా ముందుకు వెళ్లాలో సూచించేది వీరే. ఏఐ ఒకే ఉద్యోగాన్ని తీసుకురాలేదు, కొత్త ఉద్యోగాల ప్రపంచాన్ని తెరిచింది. ఇక్కడ కోడింగ్ మాత్రమే కాదు, డేటా, వ్యాపారం, డిజైన్, నైతికత అన్ని రంగాలకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: రేపటి ఉద్యోగాలు కేవలం డిగ్రీతో రావు. సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యం,
కొత్త టెక్నాలజీని నేర్చుకునే ఆసక్తి, నిరంతర అభ్యాసం అవసరం. ఈరోజు మనం ఏఐను ఉపయోగిస్తున్నాం. రేపు అదే ఏఐ వ్యవస్థలను రూపొందించే తరం మన పిల్లలు ఎదగవచ్చు. అదే కొత్త ప్రపంచం వైపు తీసుకెళ్లే మార్గం.